for support, and Pawan, Kirti for your digital work, and hashtag media. నిజంగా నాతో నేను చాలా షైగా ఉంటా, ఎక్కువ మాట్లాడను, అండ్ నాతో ఎలాంటి రీల్స్ చేయించారు అండ్ నన్ను ఓపెన్ అప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మా డార్లింగ్స్, ఈ సినిమాలో చేసిన మా డార్లింగ్స్, మా యాక్టర్స్ కిరీటి, రవి వర్మ అండ్ శశాంక్తో నాకు ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ బాండ్. ఎందుకంటే అయితే సినిమా షూటింగ్కి నేను వెళ్ళినప్పుడు, అనుకోకుండా ఒక్కరు షూటింగ్కి వెళ్ళినప్పుడు తను యాక్టర్గా అక్కడ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా నేను ఇలాంటి సినిమాలు ఇలాంటి డైరెక్టర్స్తో చేయాలన్నప్పటి నుంచి నేను ఆయన ఫ్యాన్ అయ్యాను. ఆయన ఫిల్మోగ్రఫీ చూసి నేను డిస్కస్ చేశాను ఆయనతో, మనం ష్యూర్గా కలిసి చేయాలి. ఎందుకంటే ఆయన అంటే నాకు ఇష్టం, యాజ్ అన్ యాక్టర్గా ఆయన ఫ్యాన్ని నేను అయితే సినిమా నుంచి. సో ఈ సినిమాకి ఎలాగైనా శశాంక్ని ఒప్పించాలి అనుకున్నా, బట్ కథ ఒప్పించింది శశాంక్ని నాకంటే. సో థ్యాంక్ యూ శశాంక్, థ్యాంక్ యూ ఫర్ లవింగ్ దిస్ స్క్రిప్ట్. అండ్ పేరున ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్స్కి. అండ్ ఒక్కడు మాత్రం ఉన్నాడు, కార్తిక్. ఐ వాంట్ యూ ఆన్ ద స్టేజ్, ప్లీజ్ కమ్. ఈ అబ్బాయి చాలా యాక్షన్ సినిమాస్కి వర్క్ చేసి ఉన్నారు అసిస్టెంట్గా డడ్లీ గారి దగ్గర. సడన్గా ఇది డివోటెడ్ క్రైమ్ థ్రిల్లర్ ఉన్నప్పుడు తన యాక్షన్ బ్లాక్స్ అని ఎక్కడ పెట్టేస్తాడో, ఎక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తాడో అని టెన్షన్లో ఉండే. బట్ ఫస్ట్ 2 days తినకు నాకు ఏదో కైండ్ ఆఫ్ ఒక సింక్ నాన్ సింక్ రెండు జరుగుతుంది. తనను అర్థం చేసుకున్నాడా, నేను తనను అర్థం చేసుకోవాలని ఒక 3 days ఒక యుద్ధమే జరిగింది. ఫస్ట్ 2 days ఫైట్, ఆయన అది ప్రాపర్ ఫైట్. అది ఫైట్ అంటే ఎక్కడో తెలియదు నాకు, నా క్యారెక్టర్ మీద పొజెసివ్నెస్ పిచ్చి, నా క్యారెక్టర్ ఎక్కడో సరిగ్గా వర్కౌట్ అవ్వలేదేమో కార్తిక్ చూడు ఒకసారి అన్నప్పుడు కొంచెం డిస్కషన్ జరిగింది. బట్ 3rd day లోకేష్ డైరెక్టర్ ఈజ్ వెరీ స్మార్ట్ ఎనఫ్. అంటే సార్ నేను చెప్పాను సార్ వాడికి, వాడు చూసుకుంటాడు సార్. ఈయన దగ్గర చెప్పాడు, ఆయనకి నేను చెప్పానులే నువ్వు వరీ అవ్వకు, విల్ గో అని చెప్పి. బట్ ఆ సింగ్ నిజంగా వర్కౌట్ అయింది. అండ్ థ్యాంక్ యూ కార్తిక్ ఫర్ మేకింగ్ లుక్ నాట్ నవీన్ చంద్ర, మేకింగ్ లుక్ అరవింద్ ఇన్ ద క్యారెక్టర్ లుక్ డైనమిక్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ షూర్లీ ఇన్ ఫ్యూచర్ వీ గోనా వర్క్ సూన్. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ద గెస్ట్, లక్ష్మీ భూపాల్ గారికి, విశ్వనాథ్ భయ్యాకి, ప్రభు సోలమన్ సార్, మా ప్రొడ్యూసర్ అభిషేక్ గారికి, మా భయ్య అనిల్ విశ్వనాథ్ గారికి, అండ్ వచ్చిన సాయి రాజేష్ గారికి, మా శ్రీకాంత్ నగోతి అసలు ఎక్కడికి బయటికి రాడు, జనాలంటే భయం తనకి. ఇవాళ నేను సర్ప్రైజ్ అయిపోయాను, జస్ట్ క్యాజువల్గా పిలిచా. ఎందుకంటే నా ఫ్రెండ్, నాతో 2 సినిమాలు చేశారు, ప్లస్ ఫ్రెండ్ కంటే ఎక్కువ ఫ్యామిలీ లాగా తను. సో తనని ఇన్వైట్ చేసినప్పుడు బ్రో కొంచెం జనాలు అది ఇది అన్నాడు. బట్ ఇవాళ సడన్గా తను వచ్చేసాడు. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ హిమ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ బ్రో. అండ్ ద స్వీటెస్ట్ పర్సన్ ఆన్ ది సెట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మేమందరూ కొత్త వాళ్ళు, అందరూ కొత్త యాక్టర్స్, కొత్త టెక్నీషియన్స్ ఉన్నప్పుడు మాకందరికీ సీనియర్గా మేము ఫీల్ అయ్యేది అభిరామి గారిని. కానీ ఆవిడ సీనియరే కాదు. నేను చెప్తున్నా ఆవిడ సీనియరే కాదు. నాకన్నా ఎక్కువ మూవీస్ ఇది తను చేశారు. నేను సీనియర్ కాదు, మీరే సీనియర్. అంటే యాక్టర్గా కమల్ సార్తో వర్క్ చేసి, అంటే పెద్ద సినిమాలు, అండ్ ఆవిడ పర్ఫార్మెన్స్ అంత గ్రేట్గా ఉన్నప్పుడు మాకు ఎక్కడో ఆ భయం, ఆ టెన్షన్ ఉంది, ఎలా ఉంటారో ఆన్ సెట్స్, మాతో బాగుంటారా ఎలా అనేసి. బట్ షీ ఈజ్ అ స్వీట్ హార్ట్. ఎందుకంటే తను వచ్చి ఆన్ ద సెట్స్ మాకు ఇచ్చిన మోటివేషన్కి మా ఇన్హిబిషన్స్ అంతా వెళ్ళిపోయి వీ హ్యావ్ పుల్డ్ అవుట్ అ వెరీ గుడ్ క్యారెక్టర్ of her, and she has done a brilliant job, and I wish we need to do a stronger film together. It was great working. Short time మా ఇద్దరికి కాంబినేషన్ ఉంది, స్టోరీ చెప్పలేదు కదా. బట్ హ్యాడ్ అ గ్రేట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. రియా, థ్యాంక్ యూ నన్ను నమ్మునందుకు, యాజ్ అ ప్రొడ్యూసర్గా, యాజ్ అన్ యాక్టర్గా నా మీద ఇంత పెద్ద బడ్జెట్ పెట్టినందుకు. మీరు, అక్బర్ సార్ అండ్ అజ్మల్ ఖాన్, మీరు ఒక తెలుగు యాక్టర్, తమిళ్లో ఇప్పుడిప్పుడే 2, 3, 4 సినిమాలు చేస్తూ కొంచెంగా గుర్తింపు తెచ్చుకుంటున్నా తమిళ్లో మంచి కథలతో. కానీ వీరికి నమ్మకం నా మీద ఏంటో, ఎక్కడ భయపడకుండా వీడి గురించి, అంటే వీడికి నిజంగా ఉందా, ఇక్కడ ఇమేజ్ ఉందా లేకపోతే ఏంటి అని ఏమీ ఆలోచించకుండా కేవలం నా టాలెంట్, నేను చేసిన ఫిల్మోగ్రఫీ, నేను చేసిన సినిమాలు చూసి
ఈ అబ్బాయి కరెక్ట్ అని చెప్పి నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన అక్బర్ సార్కి చాలా థ్యాంక్స్. ఇంత బడ్జెట్ పెట్టారు ఈ సినిమాకి. అండ్ నన్ను ఇక్కడ ఈ పోస్టర్ మీద ఈ ఫేస్ పెట్టి నన్ను ఇలా ప్రమోట్ చేస్తుంటే నాకు అని ఒకరు ఉన్నారు, అది అక్బర్ సార్ ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక ఫీల్ తెచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై బా Sandeep, I'll talk to you in a while about this. But the rocking guy, Iman sir, ఆయన జిమ్నికి నేను చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఆయన దగ్గర ఒక కారు ఉంది. అండ్ ఆ కార్ ఏంటంటే ఆ కార్ సూపర్ కారు, చాలా బాగా మోడిఫై చేశాడు, చాలా బాగుంది. కారు వస్తుంది, చూస్తే ఒక క్యాప్ పెట్టుకుని ఒక హ్యాండ్సమ్ పర్సన్ డ్రైవ్ చేస్తున్నారు. నేను చూస్తున్నా ఎవరు డ్రైవ్ చేస్తున్నారు చూస్తే వాళ్ళ ఫాదర్ అండ్ సన్ అంత సూపర్ కార్లో చెన్నై సిటీలో కూల్గా ప్రమోషన్స్ చేస్తున్నారు, చాలా స్టైలిష్గా ఉన్నారు వాళ్ళు.